ఈరోజు అయితే కట్ల పొయ్యి మీద కాకరకాయల కారం చేస్తున్నానండి. నేను కాకరకాయల కారం చేద్దామని అనుకుంటున్నా. బొగ్గులు పొయ్యి వేసుకున్నానండి, కొత్త పొయ్యి. బొగ్గులు కొంచెం ఆగి తీసుకురావాలి, బొగ్గులు లేవు, కొన్ని కట్టెలు ఉంటే కాకరకాయల కారం చేస్తున్నాను ఈరోజు. పొయ్యి నేనే వేసుకున్నానండి. అమ్మలు కాకరకాయలు ఇదే చాలా సంవత్సరాలు అయిందండి కట్టిపోయేదండి. కాకరకాయలు తీసుకురా, కట్ చేసి కొన్ని ఆవాలు, కొన్ని వేసానండి. ఎందుకంటే కారంలో మనం మధ్యలో వేసుకోవాలి కాకరకాయల కారంలో, ఎందుకంటే మాడిపోతుంది. వేగిపోయినాయండి కాకరకాయలు, బాగా మాడకుండా వేయించుకోవాలన్నమాట. మనం మసగుడ్డ తీసుకొచ్చి ఇవ్వండమ్మా కొంచెం. అమ్ములు, మమ్మీ మసగుడ్డ తీసుకురా. అయితే మనం నూరు పెట్టుకున్న ఎల్లిపాయ వేసుకున్నామండి. నేనైతే ఇవి కాకరకాయలన్నీ మామూలుగా అన్నీ వేసి చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు అంటే పల్లీలు, ఎండు కొబ్బరి, నూగులు అన్నీ వేసి మనం కొట్టుకొని కాకరకాయల కారంలో వేసుకోవచ్చు. శనగపప్పు, కొబ్బరి, నూగులు అన్నీ వేసి మనం వెరైటీ వేసుకోవచ్చు అండి. ఇదైతే నేను మెడిసిన్ వాడుకుంటున్నాను. అందుకని నేను విడిగా ఇట్లా కొంచెం ఎల్లిపాయ వేసి కొంచెం ఉప్పు కారం వేసి దించుకుంటున్నాను అనమాట. వేయించుకొని ఇట్లా కూడా బాగుంటాయండి. నాకు అట్లా పిండి అవి వేసి తినబుద్ది కాదు. అందులో నేను కొంచెం పట్టే కూడా ఉంటున్నాను, మెడిసిన్ వాడుకుంటున్నాను చెప్పారు కదా. అందుకని ఆ పిండి అవన్నీ వాత వస్తువులు ఏం తినొద్దు అన్నాడు డాక్టర్ గారు. అందుకని నేను ఇంకా ఇవన్నీ ఏమి వేయకుండా, అట్లాంటివన్నీ వేయకుండా నేను మామూలుగా సింపుల్గా సాదాగా ఇట్లా వేయించుకున్నానండి. బాగున్నాయి చూడండి. కొంచెం ఉప్పు కారం వేసుకున్నామండి. కారం
కొంచెం కారం తీసి ఈ డబ్బాలు వేయమ్మా, కొంచెం కొంచెం ఉప్పు. పక్కకు నడు నాన్నా. చూడండి ఎట్లా రెడీ అయిందో. మనం మాడకుండా చూడండి, మనకి గోల్డ్ కలర్ రావాలన్నమాట. చూడండి బాగా కరకరలాడుతాయి అన్నమాట.